నమస్తే. నేను డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. మోకాల్లో గుజ్జు తగ్గిపోయింది. మోకాల్లో గుజ్జు అరిగిపోయింది. దీనివల్ల మోకాలు నొప్పులు ఎక్కువొచ్చాయి అనేటటువంటిది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా మోకాల్లో గుజ్జు అరుగుదల, దీనికి గల కారణాలు, అలానే దీనికి సంబంధిత ట్రీట్మెంట్ హోమియోపతిలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మోకాళ్ళ అరుగుదల. సో, చాలామందికేంటంటే వయసు పెరిగినటువంటి వాళ్ళు లైక్ అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ వాళ్ళలో మోకాళ్ళ అరుగుదలనేవి చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. మనకి చెప్పేదేంటంటే, "సార్ మోకాళ్ళు బాగా పెయినొస్తుందండి. నడిస్తే పెయినొస్తుంది. కూర్చొని లేచినప్పుడు పెయినొస్తుంది. మెట్లెక్కి దిగుతుంటే విపరీతమైన పెయినొస్తుంది. అలానే అప్పుడప్పుడు మోకాళ్ళు వాచిపోయినట్టు ఉంటుందండి." ఈ విధమైనటువంటి లక్షణాలతో మనకొస్తారు. కొంతమందిలో ఏంటంటే మోకాళ్ళు బాగా పట్టుకుపోయిందండి. పూర్తిగా నేను మోకాల్ని వంచలేకపోతున్నాను, చాపలేకపోతున్నాను అనేటట్టు కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నటువంటి లక్షణాలనేవి ఆస్టియో ఆర్థరైటిస్ అనేటటువంటి కండిషన్‌లో కనిపిస్తాయి. దీన్నే అరుగుదల వల్ల వచ్చేటటువంటి మోకాళ్ళ నొప్పులు. ఇది మోకాలనే కాదు అరుగుదలనేది. మిగతా జాయింట్స్ అన్నిటిలో కూడా అరుగుదలొచ్చే అవకాశాలుంటాయి. బట్ మోకాలనేది వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి ఎక్కువ శాతం ముందు నొప్పనేది మనకక్కడ కనిపిస్తుంది. సో, ఈ విధంగా కనిపించేటటువంటి నొప్పి ఆ అరుగుదల యొక్క తీవ్రతను కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ అరుగుదలలో ఉండే తీవ్రత ఏంటంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటుంది. గ్రేడ్ 1 అరుగుదలలో ముఖ్యంగా ఏంటంటే పెయిన్ అనేది మోకాల్లో ఎక్కువగా ఒత్తిడి పడితే తప్ప నొప్పి స్టార్టింగ్‌లో తెలీదు. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఏదో మామూలుగా వచ్చిందిలే నొప్పి అనేటట్టు చెప్తారు. తర్వాత తగ్గిపోయిందండి అని చెప్తూ ఉంటారు. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. బట్ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్నాళ్ళకి ఏమవుద్దంటే ఆ పెయిన్ తీవ్రత పెరుగుతుంది. తీవ్రత పెరిగి కూర్చొని లేచేటప్పుడు కూడా నొప్పి రావడం, కాసేపు నిల్చున్నా నొప్పి రావడం, కొంచెం దూరం ఎక్కువ నడిచినా నొప్పి రావడం, ఒత్తిడి పడే పనులు చేస్తే నొప్పి రావడం, బరువులు మోయడం వల్ల నొప్పి రావడం, మెట్లెక్కి దిగడం వల్ల నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఏమవుద్దంటే నొప్పి తీవ్రత పెరిగి కాళ్ళు ముడవడం కష్టమవ్వడం, నడిచేటప్పుడు కాళ్ళు పక్కకి బెండ్ అవుతున్న చిన్న సెన్సేషను, కాళ్ళు వీక్ అవుతున్న సెన్సేషన్ కనిపిస్తది. ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ వచ్చేటప్పటికి ఏమవుద్దంటే పూర్తిగా లోపల ఉన్నటువంటి జాయింట్ లోపల గుజ్జు పూర్తిగా తగ్గిపోయి మనకి 2 బోన్స్ విపరీతంగా దగ్గరైపోయి, విపరీతమైన రాపిడికి గురయ్యి, మనకి సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్‌కెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకేంటంటే నడిచేటప్పుడు కూడా కాలు పూర్తిగా బెండ్ అయిపోయినట్టు కనిపిస్తది. ఎక్స్‌రేలో కూడాను జాయింట్ అనేది పూర్తిగా అరిగిపోయి, జాయింట్ మధ్య స్పేస్ కంప్లీట్‌గా లాస్ అయిపోయి, కార్టిలేజ్ మాక్సిమం డ్యామేజ్ అయిపోవడం చూస్తూ ఉంటాం. ఈ విధమైనది ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ చెప్తాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్‌కి మరి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? దీని నుంచి ఎలా బయటపడాలి సార్? అంటే సో, మెయిన్‌గా ఏంటంటే దీనికి ముఖ్య కారణం ఏంటి? అంటే అరుగుదల. అరుగుదల అనేది ఎక్కడ? జాయింట్ లోపల ఉండేటటువంటి గుజ్జు అనేది తగ్గిపోయి, కార్టిలేజ్ అనేది రాపిడికి గురై విపరీతంగా అరిగిపోయింది. డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్‌ని ఆపడం అనేది చేయాలి. డ్యామేజ్ అనేది ఆపడానికి మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే నొప్పొస్తుందని నొప్పి గోళీలు ఏసేసుకుంటారు. లేదంటే కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకోవడం జరుగుతది. కొంతమంది వేరే రకమైన ట్రీట్‌మెంట్‌లు చేయడం జరుగుతా ఉంటది. వీటన్నిటి వల్ల కొంతమంది పైపైన ఆయిల్ మర్దనాలు లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు టెంపరరీ సొల్యూషన్సే తప్ప, లోపల జరిగేటటువంటి డీజనరేటివ్ కండిషన్స్ అంటే అరుగుదలనివి పూర్తిగా ఆపలేవు. తద్వారా కొద్ది రోజులు ఉపశమనం వచ్చినా కూడా మళ్ళీ మీకు పెయిన్ కనిపించి, మళ్ళీ అరుగుదల తీవ్రమైపోయి, చాలామందేంటంటే ఆపరేషన్‌కెళ్ళిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా కాకుండా మన బాడీని నేచురల్ వేలో మనం తగ్గించుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ బయటపడాలంటే హోమియోపతి వైద్యం అనేది సరైనటువంటి మార్గం. ఎందుకు అంటే హోమియోపతి వైద్యము ఈ యొక్క డిసీజ్ యొక్క రూట్ కాజ్ మన శరీరంలో ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? దీనికి గల కారణం ఏమిటి? లోపల జరిగేటటువంటి డ్యామేజ్ అనేది ఎంత తీవ్రంగా ఉంది? ఎంత టైం పడుతుంది బాడీకి? ఇవన్నీ కూడా ఆలోచించి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది శరీర తత్వాన్ని అనుగుణంగా చేసుకొని ఇచ్చేటటువంటి మందు కాబట్టి, నేచురల్ వేలో ఈ యొక్క అరుగుదలని మనం కట్టడి చేయడం, తద్వారా లోపల జరిగేటటువంటి డీజనరేటివ్ చేంజెస్‌ని కొంచెం కంట్రోల్ చేయడం, లోపల కార్టిలేజ్ డ్యామేజ్‌ని అరికట్టడం, కార్టిలేజ్ అనేది మళ్ళీ ఎగైన్ ఎంతో కొంత మళ్ళీ రీజనరేషన్ అనేది జరిగేలాగా మందుల ద్వారా బాడీ లోపల ఉండే సిస్టమ్‌ని ప్రేరేపించడం జరుగుతుంది. అలాగని డీజనరేషన్ కంప్లీట్‌గా కంట్రోల్ అవ్వడం అనేది కాదు. అది వయసు రీత్యా కూడా ఉంటుంది కాబట్టి చాలామంది అందరికీ కూడా నేచురల్‌గా కూడా డీజనరేటివ్ చేంజెస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ జరుగుతాయి. బట్ అవి తీవ్రంగా అవ్వకుండా
అంటే 1 ఇయర్‌లో రావాల్సిన చేంజ్ 1 మంత్‌లో రావడం అలాంటివి కాకుండా, చాలా వాటిని మనం ఇంకా స్లో చేసి డీజనరేషన్ కంట్రోల్ చేయడం మనం మందుల ద్వారా చేయొచ్చు. దెన్ రీజనరేషన్, కార్టిలేజ్ రీజనరేషన్ అంటే ఒకసారి అరిగిపోయింది మళ్ళీ వస్తుందా సార్ అంటే, ఇది తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా మందికేంటంటే అరుగుదల తీవ్రంగా అయిపోయినప్పుడు మళ్ళీ రీజనరేట్ అయ్యే అవకాశం బాడీకి ఇవ్వదు. అక్కడ ఏజ్ కూడా అవసరం. అలానే ఇంటర్నల్ డ్యామేజ్ ఎంతుంది కూడా అవసరం పడతది. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అవసరం పడతది. కొన్ని మేనేజ్‌మెంట్ చేసి సరైనటువంటి విధానంలో హోమియోపతి మందులు వాడితే, ఈ డీజనరేషన్ మనం కంట్రోల్ ఎప్పుడైతే చేయగలుగుతామో, అప్పుడు రీజనరేటివ్ ప్రాసెస్ కూడా బాడీ కొంత మేరకు స్టార్ట్ అవుతుంది. తద్వారా లోపల మనకేంటంటే, ఆ గ్రీజ్ లాంటిది మళ్ళీ ఫార్మ్ అవ్వడం, తద్వారా మనకు ఫ్రిక్షన్ తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే జాయింట్ లోపల ఫ్రిక్షన్ తగ్గుతుందో, పెయిన్ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో, పెయిన్ రాదు. మన డే టు డే యాక్టివిటీస్ మనం నార్మల్‌గా చేసుకోవచ్చు. కొంచెం వయసు పైబడిన వాళ్ళలో కూడాను ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి అవకాశాన్ని మాత్రం మనం ఖచ్చితంగా హోమియోపతి ద్వారా ఇవ్వచ్చు. ఇది ఆస్టియోఆర్థరైటిస్ యొక్క కండిషన్‌కి హోమియోపతిలో ఇచ్చేటటువంటి వైద్యం. ఇది ఏ స్టేజ్‌లో హోమియోపతి పనిచేస్తుంది సార్? ఏ స్టేజ్‌లో పనిచేయదు అనేటటువంటి డౌట్ కూడా ఉంటుంది. అంటే చాలామంది చెప్పేదేంటంటే, బాగా అరిగిపోయినియండి. సో, దానికి మళ్ళీ మీరు ఏం చేయగలుగుతారు హోమియోపతిలో అంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, బాడీ యొక్క తత్వం బట్టి, ఏజ్‌ని బట్టి వాళ్ళ యొక్క బాడీ వెయిటు, లేదంటే వాళ్ళకుండే అదర్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ గాని, డయాబెటిస్ ఇలాంటి లక్షణాలు, ఇలాంటి డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళలో కూడాను ఈ యొక్క అరుగుదల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో, వాటిని హోమియోపతి ద్వారా వాటిని కంట్రోల్ చేస్తేనే జాయింట్ లోపల ఉండేటటువంటి డ్యామేజ్‌ని మనం మాక్సిమం కాపాడగలుగుతాం. మాక్సిమం కంట్రోల్ చేయగలుగుతాం. సో, తద్వారా ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో గనక మనం ఈ గమనించి హోమియోపతి మందులు వాడగలిగితే గనక ఆపరేషన్ వరకెళ్ళే అవకాశం నుంచి మాత్రం డెఫినిట్‌గా బయటపడతాం. కొద్దిమందేంటంటే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వరకు ఎళ్ళిపోతారు. సో, థర్డ్ స్టేజ్ మనం నార్మల్ చేసుకోవచ్చు. ఫోర్త్ స్టేజ్‌లో మాక్సిమం దాన్ని లిమిటెడ్ చేసి అంటే డీజనరేషన్ కొంచెం లిమిట్ చేసి బాడీని పెయిన్ నుంచి బయట తీసుకురావడం, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కొంచెం నార్మల్‌గా చేసుకునేలాంటి పరిస్థితులు మాత్రం హోమియోపతి ద్వారా తీసుకురావచ్చు. సో, డెఫినిట్‌గా ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్‌కి డైరెక్ట్‌గా ఆపరేషన్‌కి వెళ్ళకుండా హోమియోపతి వైద్యం తీసుకుంటే గనక అన్‌వాంటెడ్ పెయిన్ కిల్లర్స్ గాని, స్టెరాయిడ్స్ గాని, ఇంజెక్షన్స్ గాని వాడకుండా దీని నుంచి మనకి నొప్పి ఉపశమనంతో పాటుగా లోపల డ్యామేజ్‌ని కూడా కంట్రోల్ చేసే అవకాశము, బోన్‌ని స్ట్రెంథెన్ చేసే అవకాశం కూడా హోమియోపతి మందుల ద్వారా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇమ్యూనిటీని బెటర్ చేస్తూ, బాడీ యొక్క మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తూ, మనం ఈ ప్రాసెస్‌ని నార్మలైజ్ చేయడం జరుగుతుంది. సో, అందుకని హోమియోపతి వైద్యం అనేది ఆర్థరైటిస్ కండిషన్స్‌లో ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్‌కి చాలా బెటర్‌గా పనిచేస్తుంది. యాక్చువల్‌గా మోకాళ్ళ నొప్పులకి హోమియోపతి వైద్యం ఉంటుంది అనేది ఇప్పటి తరం వాళ్ళు మాట్లాడేది కాదండి. చాలా మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా చాలా మందికి తెలుసు. హోమియోపతికి చాలా వరకు హోమియోపతిలో ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్‌కి చాలా తగ్గుతుందనే విషయం. సో, అందుకనేంటంటే హోమియోపతి మందులనేది ఆర్థరైటిస్ రిలేటెడ్ కంప్లెయింట్స్ ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్‌వాంటెడ్ పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అల్సర్స్ లాంటివి రాకుండా మనం పూర్తిగా కాంప్లికేట్ చేయకుండా డిసీజ్ నుంచి బయటపడడానికి మన హోమియోపతి మందులనేవి 100% ఉపయోగపడతాయి. సో, మోకాళ్ళ నొప్పులు గాని, ఆర్థరైటిస్ రిలేటెడ్ సమస్యలున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్‌లో డైరెక్ట్‌గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి కన్సల్ట్ అవ్వండి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకువెళ్లి చూపిస్తే మీ కండిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎంతకాలం వాడాలి, ఎలా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు కూడా డాక్టర్ గారు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు.